నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలని టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణాధ్యక్షులు రావూరి కృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇందిరానగర్ 4వ వార్డు నందుబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ వల్వల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన మేనిఫెస్టోలను ఈ సందర్భంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ వల్వల తాతాజీతో కలిసి రావూరి కృష్ణ ఇంటింటికి తిరిగి టీడీపీ జనసేన మేనిఫెస్టోలోని పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు చిట్రోజు తాతాజీ, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబ్, సేలం గోపి, మద్దిపాటి వినయ్, మేటపల్లి సురేష్, షేక్ అన్వర్, పీసుపాటి అభిరామ్, కాసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెలకు 3000 నిరుద్యోగ వృత్తి వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి పథకాలు. ఇంకోటి 200 యూనిట్ల వరకు కరెంటు కూడా అది కూడా పెడతారు, మేనిఫెస్టోలో పెడతారు. ఇవన్నీ చెప్తున్నారు. మీరు ఏం చేయాలంటే ఒక శాంక్షన్ ఇచ్చారు పోయినసారి. ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా తెలుగుదేశం జనసేన మరి ఈ రోజున 33 బూత్లో కొత్తపేట ఇందిరానగర్లో బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి యొక్క కార్యక్రమానికి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినట్టు పథకాలని వారికి వివరించి వాళ్ళకి బాబు షూరిటీ గ్యారంటీ కార్డుని ఇచ్చి రేపు రాబోయే 2024న చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఈ పథకాలన్నీ కూడా మీకు అమలు చేస్తామని చెప్పి మేము ఈ రోజున సంతకం పెట్టి మీకు గ్యారంటీ కార్డు ఇస్తున్నాము. మరి యొక్క గ్యారంటీ కార్డు మీ దగ్గర పెట్టుకుని రేపు ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఈ పథకాల్లో ఏ పథకం రాకపోయినా సరే మమ్మల్ని అడగొచ్చని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరికీ విన్నవించుకుంటున్నాం. ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పెద్దలందరికీ కూడా వార్డు కౌన్సిలర్గా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీళ్ళిద్దరు ఐక్యతతో వచ్చే ఆ మేనిఫెస్టోని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అందరూ కూడా అపూర్వమైన స్పందన. ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి 15,000 రూపాయలు వేయటం అది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. త్వరలో మంచి రోజులు రావాలని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.